రెండు సార్లు అధికారం ఇస్తే బీజేపీ ఏం చేసిందో చూసామన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. మరోసారి అధికారం ఇస్తే ఇంకా ఏం చేస్తారన్నట్టు ఔరంగాబాద్ లో నిర్వహించిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు లేకుండా చేశారు, ఈద్గాలు దర్గాలను లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల ఉనికికే ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు. కాబట్టి ముస్లింలంతా ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాలన్నారు. 303 एमपीओ के सामने खड़े होकर कहा, ए मोदी तेरा यह काला कानून हम उसको फाड़ते हैं, नहीं मानते उसको। उद्धव ठाकरे ने तायीद की। अच्छा खैरे बोलते मस्जिद की बड़ी तारीफ कर रहा खैरे, तो बोल खैरे, मैं पूरी आवाम की तरफ से बोल रहा हूं, 6 दिसंबर तूने गुनाह किया था या नहीं किया था? बोल बोल खैरे, बोलो उद्धव ठाकरे, बोलो आदित्य ठाकरे, बोलो शरद पवार, बोलो अजीत पवार, बोलो आदि कांग्रेस, बोलो नरेंद्र मोदी। मैं इम्तियाज जलील भारत की पार्लियामेंट में खड़े होकर असदुद्दीन ओवैसी ने कहा था, बाबरी मस्जिद जिंदाबाद, बाबरी मस्जिद जिंदाबाद, बाबरी मस्जिद जिंदाबाद। ये फर्क है, ये फर्क है। बोलो मस्जिद के पास आकर बोल रहे, पढ़ के फूकते, नमाज पढ़ लो। मेरे भाई 5 साल में इतना हो गया, आइंदा क्या क्या हो सकता सोचो आप। आइंदा क्या क्या हो सकता है, क्या हो सकता है आइंदा? क्या पड़ेगा, क्या पड़ेगा? मैं नहीं बोल रहा हूं, तुम बोल रहे। ईदगाह पे आ गया, 6 दिसंबर से ईदगाह पे आ गया, ईदगाह से मस्जिद पे आ गया, मस्जिद से नमाजियों पे आ गया, फिर वो रहा पढ़ के फूकते। मोदी के 303 एमपीओ के सामने खड़े होकर कहा, ए मोदी तेरा यह काला कानून। రెండు సార్లు అధికారం ఇస్తే బీజేపీ ఏం చేసిందో చూసామన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. మరోసారి అధికారం ఇస్తే ఇంకా ఏం చేస్తారోనంటూ ఔరంగాబాద్ లో నిర్వహించిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు లేకుండా చేశారు, ఈద్గాలు దర్గాని లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు. కాబట్టి ముస్లింలంతా ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాలన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రధానంగా బీజేపీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2 సార్లు అధికారం ఇస్తే బీజేపీ ఏం చేసిందో మనం చూసాము దేశవ్యాప్తంగా. అలాగే మనము బాబ్రీ మసీదు కోల్పోయాము, ఈద్గాలు దర్గాలు కూడా లేకుండా చేస్తున్నారు దేశవ్యాప్తంగా. ఇకపై నుంచైనా అందరూ కూడా ముస్లిం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాలి దేశవ్యాప్తంగా అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బేసిక్ గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మొదటి నుంచి కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. కంపారిటివ్లీ వాళ్ళ తమ్ముడితో పోలిస్తే ఈయన అంత అగ్రెసివ్ నేచర్ కాదు అని కూడా ఈయనకు ఒక పేరుంది. ఎందుకంటే స్వతహా ఈయన ఎడ్యుకేటెడ్, ఒక అడ్వకేట్. కాకపోతే ఆయన పార్టీ ఐడియాలజీ పరంగా ఆయన ఇతర రాజకీయ పార్టీల పైన విమర్శ చేస్తారు. ప్రధానంగా మొదటి నుంచి కూడా ఎంఐఎం బీజేపీకి ఐడియాలజీ పరంగానే రైవలరీ ఉంటుంది. అలాగే బీజేపీ పైన ఆయన ఎప్పుడు కూడా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ముస్లింలను చిన్న చూపు చూస్తున్నారని, ఈ దేశాన్ని మొత్తము కాషాయంగా మార్చబోతున్నారు బీజేపీ అని కూడా ఆయన పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. కాకపోతే నిన్న ఔరంగాబాద్ లో ఆయన చేసిన ప్రసంగం మాత్రము రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ముస్లింస్ అందరినీ కూడా ఆయన ఈద్గాలు దర్గాల గురించి ప్రస్తావిస్తూ మనకు బాబ్రీ మసీద్ లేకుండా చేశారనేది కూడా ఆయన నిన్న
వ్యాఖ్యానించడం సంచలనాత్మకంగా మారింది. అలాగే గడిచిన కొద్ది రోజులుగా కూడా ఆయన చాలా తీవ్ర అసహనంగా ఉన్నారనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. నెటిజన్లు అయితే సోషల్ మీడియా వేదికగా అసదుద్దీన్ ఓవైసీ బాబాకి ఎందుకు ఇంత అసహనం వస్తుంది, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గడిచిన కొద్ది రోజులుగా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారనేది కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే పాత బస్తీలో ఆయన దాదాపు 4 దశాబ్దాలుగా కూడా ఎంఐఎం ఒక కంచు కోటలా మార్చుకుంది. అక్కడ ఎంఐఎం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా పోలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ బీజేపీ అభ్యర్థి చాలా టఫ్ ఫైట్ ఇస్తోంది. పొలిటికల్ క్యాంపెయినింగ్ లో కానీ ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా కూడా అసదుద్దీన్ ఓవైసీకి ఎన్కౌంటర్ అనే చందన కూడా భయపడకుండా భయము తొణుకు పెణుకు లేకుండా కూడా ప్రచారం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మొదటిసారిగా కూడా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ గద్దర్గా పేరు పొందిన ఆయనతోనే పాట పాడించడము, అలాగే ఆ పాటని విస్తృతంగా అక్కడ ఓల్డ్ సిటీలో ప్లే చేయడము ఆ సాంగ్ ని, అలాగే ఆయన డోర్ టు డోర్ వెళ్లి గతంలో కూడా ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. కానీ ఈసారి స్వయంగా ఆయన మైక్ పట్టుకొని పాత బస్తీలో ప్రతి షాప్ దగ్గరికి వెళ్లి క్యాంపెయినింగ్ చేయడము, అందరితో కలవడము, ఆయన ఫోటోలు కూడా ఫోటో సెషన్ కి చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఆయన ఒక లీడరు, వాళ్ళందరికీ కూడా ఒక నాయకుడిలా భావిస్తారు. అసదుద్దీన్ ఓవైసీని అక్కడ ప్రజలందరూ వచ్చి ఆయనతో ఫోటో తీసుకోవడము, అలాగే ఎన్నడూ లేని విధంగా ఆయన ఒక బ్రాహ్మిన్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవడము, వాళ్ళు పూలమాల వేస్తే వేయించుకోవడము, వాళ్ళకి నమస్కారం చేయడము, ఇదంతా కూడా చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా కూడా అసదుద్దీన్ ఓవైసీకి ఒక భయం పట్టుకుంది. అలాగే ఆ ప్రక్రియలో భాగంగానే ఆయన బీజేపీ పైన విమర్శలు చేస్తున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవికంగా చూసుకుంటే కూడా ఈసారి అక్కడ పాత బస్తీలో కూడా ఒక ప్రచారంలో ఉంది. ముస్లిం యువత కూడా ఈసారి ఆలోచిస్తున్నారని, తమ ఓటుని చాలా జాగ్రత్తగా వేయాలని డిసైడ్ అయ్యారనేది కూడా ఇది ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తుంది. కానీ వాస్తవికంగా చూసుకుంటే అక్కడ అసదుద్దీన్ ఓవైసీని ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక హీరోగా భావిస్తారు. అలాగే మనం ముందుగా అనుకున్నట్టు బీజేపీకి ఎంఐఎంకి ఐడియాలజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఎంఐఎం కంప్లీట్ గా ముస్లిం కమ్యూనిటీకి, బీజేపీ పార్టీ కూడా పలుమార్లు తాము అందరూ ఒకటేనని, తమ ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ దేశ పౌరులే అని బీజేపీ చెప్పినప్పటికీ ఐడియాలజీ పరంగా కూడా బీజేపీది హిందుత్వ ఐడియాలజీ ఉంటుంది. కానీ పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలందరూ కూడా ఈ దేశంలో పౌరులందరూ ఈ దేశానికి చెందిన వాళ్ళే అని కూడా పేర్కొన్నప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రము బీజేపీని ఎప్పుడు కూడా మతపరమైన పార్టీ అని కూడా రెచ్చగొడుతూ ఉంటారు ఆయనే. సో మొన్న ఔరంగాబాద్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చాలా సెన్సేషన్ గా మారాయి. ప్రస్తుతానికి అయితే బీజేపీ నేతలు ఎలాంటి కౌంటర్ అయితే అసదుద్దీన్ ఓవైసీకి ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం అక్కడ ఓల్డ్ సిటీలో మాత్రము బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె దేశవ్యాప్తంగా కూడా నేషనల్ మీడియా అటెన్షన్ తో పాటు సోషల్ మీడియా అటెన్షన్ కూడా డ్రా చేశారు. ఆమెకి ప్రధానమంత్రి కూడా ఎక్స్ వేదికగా కూడా ఆమెను అభినందించారు. ఈ నేపథ్యంలో మొదటిసారిగా కూడా అసదుద్దీన్ ఓవైసీ డిఫెన్స్ లో పడ్డారా, ఈసారి నేను గెలుస్తానా అనే ఒక డిఫెన్స్ లో పడి కూడా ఆయన ప్రచారంలో పీక్స్ లెవెల్లో వెళ్ళి ఫ్రస్ట్రేషన్ లోనే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓల్డ్ సిటీలో మనం గడిచిన కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాము. రోజు ఏదో ఒక వివాదాస్పదము ఇరు పార్టీల అభ్యర్థుల తరఫున, అటు ఎంఐఎం తరఫున, ఇటు ఓవైసీ అలాగే బీజేపీ తరఫున మాధవిలత రోజుకు ఒక ఆరోపణ చేసుకుంటున్నారు. గతంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ కొద్ది రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో నూపూర్ శర్మలా తయారవుతుంది మాధవిలత అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ రామబాణం ఇష్యూ కూడా చాలా కాంట్రవర్షియల్ అయింది దేశవ్యాప్తంగా. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి కూడా ముందుకొచ్చి తాను ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా అలా వివరించలేదని, అవసరమైతే నేను అపాలజీ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నానని కూడా ఆమె చెప్పడము, అనంతరం కూడా మళ్ళీ ఓవైసీ ఆమెకి కౌంటర్ వేయడము, పాత పరిస్థితి ప్రశాంతంగా ఉంది, ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని మాధవిలత చూస్తుంది అని చెప్పి అటు అసదుద్దీన్ ఓవైసీ ఆమెకి కౌంటర్ ఇవ్వడము, తర్వాత రాజా సింగ్ వచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బీఫ్ షాప్కి వెళ్ళి అక్కడ కట్ చేయండి అని చెప్పడము, ఇదంతా కూడా ఎన్నికల ప్రచారం హోరాహోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాత్రము చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉండే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. बोलो आदित्य ठाकरे, बोलो शरद पवार, बोलो अजित पवार, बोलो आदि कांग्रेस,
बोलो नरेंद्र मोदी। मैं इम्तियाज जलील भारत की पार्लियामेंट में खड़े होकर असदुद्दीन ओवैसी ने कहा था, बाबरी मस्जिद जिंदाबाद, बाबरी मस्जिद जिंदाबाद, बाबरी मस्जिद जिंदाबाद। ये फर्क है